పొరుగు వారిని మోసం చేసి మనం ఏదన్నా లాక్కున్నా, పొరుగు వారిని మోసం చేసి మనం ఏదన్నా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, కొట్టినా, హత్య చేసినా, ఏది చేసినా పొరుగు వారిని మోసపుచ్చే వారికి దేవుడు తప్పకుండా ప్రతిదండన ఇస్తాడు. కొంతకాలం బాగుంటుందేమో, కొంతకాలం అంతా హ్యాపీగా ఉంటుందేమో, బాగా జరిగిపోతున్నట్టు ఉంటుందేమో, కానీ ఒకనొక టైం వస్తుంది ఆయన ప్రతిదండన చేసే టైము. ఆ టైంలో తప్పకుండా బాధపడాల. ఆయన ప్రతిదండన మనుషులు చేసేటట్టు ఉండదు, మనుషులు చేసే ప్రతిదండన లాగా ఉండదు, చాలా భయంకరంగా ఉంటుంది. పోలీసులు చేసే ప్రతిదండన ఎలా ఉంటుందో తెలుసా? పోలీసులు పెట్టే శిక్ష కాళ్ళ మీద కొడతారు, అరికాళ్ళ మీద కొడతారు కట్టేసి. ఎందుకు అరికాళ్ళ మీద కొడతారు? అరికాళ్ళ మీద కొడితే అంట అరికాళ్ళ దగ్గర నుంచి నరం నడి నెత్తికి లింక్ అయి ఉంటుంది. అరికాళ్ళ మీద కొడితే నడి నెత్తి అదురుతుంటదంట, నడి నెత్తిలో ఉన్న నరాలు అదురుతుంటాయి అంట. అందుకని వాళ్ళు అసలు చాలా టెక్నిక్గా కొడతారు పోలీసులు. ఆ దెబ్బకి ఎట్లాంటి వాడైనా నిజం చెప్పాల్సింది, ఎట్లాంటి వాడైనా నిజం చెప్పేస్తాడు. వివిధ రకాలుగా ఉంటాయి వాళ్ళ ట్రీట్మెంట్లు, వాళ్ళ ప్రతిదండన వివిధ రకాలుగా ఉంటుంది. ఒక సంచిలో ఎలుకేసి ముఖానికి గట్టేస్తారు. ఇక ఎలుక లోపల ఏం చేస్తుంటది, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఎలుకను సంచిలో వేస్తారు, వేసి ఆ ఎలుకకి బాగా కోపం వచ్చే విధంగా చేసి దాన్ని అది కసకస కొరికే టైంలో ఆ సంచిని తలక తగిలిచ్చేసి కట్టేస్తారు. ఇక వీడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. వీడి చేతులు వెనక్కి కట్టేస్తారు, కుర్చీకి కట్టేయటమో తలకిందులుగా కట్టేయటమో చేస్తారు. ఏం చేస్తుంది ఆ ఎలుక? ఎక్కడ కొరికిద్దో దానికి తెలియదు, ఏ కళ్ళను కొరికిద్దో తెలియదు, ముక్కును కొరికిద్దో తెలియదు. శరీరం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన. ఎట్టంటి వాడైనా బాబోయ్ నేను నిజం చెప్తాను బాబో నన్ను ఇప్పండి రా బాబు అంటారు. కాబట్టి పోలీసుల యొక్క ట్రీట్మెంట్ అలా ఉంటుంది. పోలీసుల యొక్క ట్రీట్మెంట్ అలా ఉంటే ఇక దేవుని ప్రతిదండన ఎలా ఉంటుందో తెలుసా? ఉన్నంత కాలం